అష్టావధానాలతో వాస్తు జ్యోతిషాస్త్రాలతో నేను సంపాదించిన ధనముతోనే దేవాలయాన్ని నిర్మించాను. ఎవరిని చందాలు అడగలేదు. అయితే దేవాలయ నిర్మాణం అక్కడే జరగడానికి బాసర సరస్వతి మాత యొక్క ప్రేరణ చేత, ఆమె ఆజ్ఞ చేత ఆ స్థలాన్ని ఎంపిక చేసి అక్కడ నిర్మించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కొండను తవ్వి చదును చేసి విశేషమైన పరిశ్రమ చేత ఆ దేవాలయ నిర్మాణం చేసినాను కనుక ఇవాళ నాకు దేవాలయం అంటే ప్రాణంతో సమానం. అందుకని ఆ దేవాలయం దగ్గరే కార్యక్రమాలు నిర్వహిస్తూ నేనున్నాను. గుడిగట్టందొరకొంటి ఏ దొరనునే కోరంగబోలేదు, ప్రేముడి మీరంగను మిరలీయగల డబ్బున్ గూర్చ, ఈ వేదికన్ బడిపంతుళ్ళక సాధ్యమేది అని తెల్పంబూన అష్టావధాని అడుగంగా వలెనాయటంచు దయసేయన్మెత్తు మిమ్మెప్పుడు అని ఇట్లా వేదికల మీద నేను ప్రార్థించాను. చాలామంది భక్తులు అష్టావధాన సభలో సన్మానధనంగా ఎంతో ధనాన్ని మాకు అప్పగించినారు. దాన్ని దేవాలయానికి నేను వినియోగించడం జరిగింది. ఆలయంలో